హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యామ్నీ ఛానల్. ఓం శ్రీమాత్రాయ నమః. జై భవానీ, జై జై భవానీ. అందరికీ ముందుగా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలండి. ఈ యొక్క దేవీ నవరాత్రుల క్రమంలో 5వ అవతారం స్కందమాత అవతారం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అసలు స్కంద అంటే ఏమిటి, ఆ పేరు ఎలా వచ్చిందా అనేది వీడియోలో వివరిస్తాను. స్కంద అంటే కార్తికేయుడు, మాత అంటే తల్లి, అంటే కార్తికేయుడు తల్లి అని అర్థం. అయితే తారకాసురుడు శివుని పుత్రుడి చేతుల్లోనే చావాలని అనే వరం పొందాడు. అప్పుడు పార్వతీదేవి తారకాసుని అంతం చేయడానికి పార్వతీదేవి కార్తికేయునికైతే జన్మనిస్తుందండి. కార్తికేయునికి శిక్షణ ఇవ్వడానికి కూడా స్కందమాతగా అవతరిస్తుంది. ఈ యొక్క స్కందమాత దేవిని పూజించే వాళ్ళకి ధైర్యం, విజయం, మోక్షం లభిస్తాయని ప్రత్యేక పురాణాలైతే చెబుతున్నాయండి. ఈ యొక్క నవరాత్రుల్లో స్కందమాత అవతారం గురించి అయితే వివరించాను కదా, ఇంకా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.